ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, హౌ టు హ్యాండిల్ యూపీఎస్సి ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది అండ్ ఏ విధంగా ఆప్షనల్ చూస్ చేసుకోగలం అనేది ఒక ఓపెన్ సెషన్ అనేది సురేష్ సార్ కండక్ట్ చేస్తున్నారమ్మా. సో సండే 6 PM అంటే రేపు 18/9/2022 రేపు ఈవినింగ్ 6 PMకి షార్ట్లో మీరు అటెండ్ అవ్వండమ్మా. సో అటెండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఆప్షనల్ డెమోలో ఎన్రోల్ చేసుకోండి. అయితే మన ఆప్షనల్స్ వీఆర్ గోయింగ్ టు డీల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, తెలుగు లిటరేచర్. ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా మనం డీల్ చేస్తున్నాము. సో సురేష్ సార్ ఓపెన్ సెషన్లో ఆప్షనల్ ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది ఇస్తున్నారు. సో డోంట్ మిస్ దిస్, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సి ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000 అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్. సో ఫీజు అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మా. క్లియర్. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. 30th సెప్టెంబర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్. సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్. ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ షేర్ చేసుకుందామమ్మా. డీటెయిల్డ్గా నీట్గా చూద్దాం. డేట్ చూడండి 17/9/2022. క్లియర్. ఆర్టికల్స్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్. సో ఒక్కసారి ఆర్టికల్స్ అన్ని జాగ్రత్తగా 1 by 1 డీల్ చేద్దాం. చూడండి అమ్మా. ఇది నిన్న మనం కరెంట్ అఫైర్స్లో అడిగిన క్వశ్చన్ కదా. రిజర్వేషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ అని ఇచ్చాను. నో, స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్జల్యూట్లీ రాంగ్. అవునా? సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్ షుడ్ డెఫినెట్లీ గివ్ అఫర్మేటివ్ యాక్షన్స్. అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటో నేను వీడియోలో చెప్పాను. సో స్టేట్కి ఖచ్చితంగా అఫర్మేటివ్ యాక్షన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుందా? నో, దిస్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ నన్. అంటే అఫర్మేటివ్ యాక్షన్స్ అంటే ఖచ్చితంగా పేదవాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుందా? లైక్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, అమౌంట్ షేరింగ్ కానీ, ఇలాంటివి కూడా కన్ఫామ్గా చేయాల్సిన అవసరం అనేది లేదు. అవునా? సో అందుకని బోత్ స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అని చూస్తామన్నమాట. క్లియర్. గుడ్. ఒకసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్. సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. క్లియర్. ఎస్. సో ఇప్పుడు మన ఆర్టికల్ చూడమ్మా, ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది డిక్లైనింగ్ ఫర్టిలిటీ ఆర్ మెనీ. క్లియర్. సో ఈ ఆర్టికల్ రిగార్డింగ్ పాపులేషన్ మనం GS1 సొసైటీలో చూస్తాము, GS1 సొసైటీలో చూస్తాము. అండ్ నెక్స్ట్ GS2 పాపులేషన్ గురించి సోషల్ జస్టిస్లోని అండ్ ఇన్ రిటర్న్
పాలిటీలో కూడా ఇంపార్టెంట్ అమ్మ. అండ్ నెక్స్ట్ జిఎస్3 ఎకనామిక్స్లో కూడా చూస్తాము. క్లియర్? జిఎస్3 ఎకనామిక్స్లో కూడా మనకి ఏదైతే ఎకానమీ పార్ట్ ఉందో అక్కడ పాపులేషన్ బేసిస్వి, ఈ కాన్సిక్వెన్సెస్, ఫర్టిలిటీ ఇష్యూస్ ఇలాంటివి, అంటే హౌ ఇట్ ఈజ్ ఇంపాక్టింగ్ ఎకానమీ అన్న కాన్సిక్వెన్స్లో చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఆర్టికల్ అనేది చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఏంటని? ఫర్టిలిటీ రేట్స్ అనేవి ఇండియాలో తగ్గాయి అండ్ వరల్డ్లో కూడా తగ్గాయి. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండిపోతుంది అని మెయిన్ ఆర్టికల్ అనమాట. సో చూడండి అమ్మా జాగ్రత్తగా ఒక్కసారి. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఫెర్టిలిటీ రేట్ తగ్గితే మంచిదే కదా? ఎస్. అయితే చూడండి, ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి? ఫెర్టిలిటీ రేట్ అంటే ఎబిలిటీ టు ప్రొడ్యూస్. క్లియర్? ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఏ లైవ్ బేబీ. క్లియర్? ఏ లైవ్ బేబీ. క్లియర్? సో దిస్ ఈజ్ సమ్ బయాలజికల్ డెఫినేషన్ ఆఫ్ ఫర్టిలిటీ. అంటే ఒక లైవ్ బేబీని కన్సీవ్ పుట్టించే శక్తి ఒక స్త్రీకి ఉంటుంది. అవునా? ఎస్. అయితే ఆమె తన జీవితంలో ఎంతమంది పిల్లలకి జన్మనిస్తుంది అనేదే ఈ ఫెర్టిలిటీ రేట్ అన్నమాట. క్లియర్? సో ఎంతమందికి జన్మనిస్తుంది అనేది ఫెర్టిలిటీ రేట్. అయితే ఈ ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అంటే ఏంటి? ఒక ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా 6 కంటుంది అంటే ఇప్పుడు షీ రెడ్యూస్డ్ ఇట్ టు 2. టేక్ ఎగ్జాంపుల్ 2. అంటే ఒకప్పుడు మ్యాక్సిమం ఉమెన్ అందరూ కూడా 6 చిల్డ్రన్కి బర్త్ ఇస్తే ఇప్పుడు కేవలం 2 చిల్డ్రన్కి మాత్రమే బర్త్ ఇస్తున్నారు. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఏంటి? ఉమెన్ తనకి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎకనామిక్ గ్రోత్ గురించి ఆమె వీటి వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ బై ది గవర్నమెంట్ పీపుల్ని మోటివేట్ చేస్తుంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ గురించి. అవునా? సో ఈ విధంగా హెల్త్ ఇష్యూస్ కూడా పెరగడం వలన ఇదయింది. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువ చిల్డ్రన్ని బేర్ చేయలేరు అన్న ఉద్దేశంతో మొత్తం చాలామంది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది తగ్గించుకుంటున్నారన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఈ ఫెర్టిలిటీ రేట్ తగ్గితే కదా సార్? ఎస్. ఈ ఫెర్టిలిటీ రేట్ తగ్గితే మంచిదే. బట్ ఎంతకు రావాలంట? దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ రీప్లేస్మెంట్ రేట్. సార్ రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్ రేట్ అనేది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ 2.1 అని అంటారు. హియర్ నథింగ్ బట్ యు ఆర్ రీప్లేసింగ్ ఒక మేల్ ఒక ఫీమేల్. వీళ్ళు మ్యారీడ్ అయితే వీళ్ళకి 2 చిల్డ్రన్. లెట్స్ టేక్ ఒక మేల్ ఒక ఫీమేల్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి. ఒక్కసారి చూడండి. సో ఇది ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ. అండ్ మరొకటి చూడండి, ఒకప్పుడు ఓల్డ్ స్టైల్లో మేల్ ఫీమేల్ మ్యారీడ్ అయితే వీళ్ళకి చిల్డ్రన్ మాత్రం 6 మెంబర్స్. సో మేల్ ఫీమేల్ ఫీమేల్ లెట్స్ టేక్ దిస్. ఇలా 6 మెంబర్స్ ఉన్నారు. అవునా? అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, రీప్లేస్మెంట్ రేట్ అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ఫాదర్ మదర్ కొన్ని ఇయర్స్ తర్వాత చనిపోతారు. సో వాళ్ళు చనిపోతున్నారు, బట్ ఆ ప్లేస్లో మాత్రం ఈ కొత్తగా వీళ్ళ పిల్లలు మేల్ ఫీమేల్ వెళ్తున్నారు. అవునా? అంటే దే ఆర్ లిటరల్లీ రీప్లేసింగ్ దేర్ పేరెంట్స్. క్లియర్? పేరెంట్స్ని రీప్లేస్ చేస్తూ ఓవరాల్ పాపులేషన్ మీద ఎక్స్ట్రా బర్డన్ లేకుండా ఉన్నది. అవునా? ఓవరాల్ పాపులేషన్ మీద ఎక్స్ట్రా బర్డన్ లేకుండా ఉంటుంది అన్నమాట. క్లియర్? దాన్నే రీప్లేస్మెంట్ రేట్ అని అంటాము. నెక్స్ట్ 6 మెంబర్స్ ఉన్నారంటే కేవలం 2 కదమ్మా ఆ ప్లేస్ని పూడ్చగలరు. అంటే ఎంత ఎకానమీ రిసోర్సెస్ని ఈ పేరెంట్స్ తింటున్నారో, మేల్ ఫీమేల్ తింటున్నారో దాన్ని కేవలం 2 మాత్రమే సాటిస్ఫై చేయగలరు. అంటే ఎక్స్ట్రా 4 మెంబర్స్ కూడా బర్డన్ ఆన్ ది సొసైటీ. అవునా? దే ఆర్ నాట్ రీప్లేసింగ్, దే ఆర్ సర్ప్లస్. ఎక్కువ మంది అన్నమాట. అవునా? సో ఎప్పుడైతే నేషన్స్ అనేవి రీప్లేస్మెంట్ రేట్కి వస్తుందో అప్పుడు గ్రోత్ అనేది బాగుంటుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అనేవి అన్నీ కూడా క్రాస్ అవుతున్నాయి. సో దే ఆర్ గెటింగ్ వెరీ లెస్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఫ్యూ డెవలప్డ్ కంట్రీస్ లైక్ సౌత్ కొరియా కానీ అట్లా తీసుకుంటే వాళ్ళ ఫర్టిలిటీ రేట్ అనేది 1%, 1కి రావడం జరిగింది. 1కి వస్తుంది అంటే ఏంటి? ఒక మేల్ ఒక ఫీమేల్ కేవలం ఒక్కరికి మాత్రమే బర్త్ ఇస్తున్నారు. 1 మేల్ బై ఫీమేల్ అంతే.
అంటే రీప్లేస్మెంట్ రేట్ కన్నా తక్కువ ఉంటే ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరు ఇలానే చేస్తే ఈ ఏజ్లో పాపులేషన్ అనేది 100 ఉంది అంటే ఈ ఏజ్కి వచ్చేసరికి పాపులేషన్ అనేది 50కి వెళ్ళిపోతుంది. అవునా? అంత రెడ్యూస్డ్ పాపులేషన్ అయితే మళ్ళీ చాలా ప్రాబ్లం, ఫ్యూచర్లో సస్టెనెన్స్ ఉండదు. క్లియర్? ఇద్దరు ఉంటేనే రీప్లేస్మెంట్ రేట్ కరెక్ట్గా వెళ్ళి గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు, రీప్లేస్మెంట్ రేట్ తక్కువగా ఓవరాల్గా ఉన్నది అంటే అది లాంగ్ టర్మ్లో డేంజర్ అన్నమాట. క్లియర్? సో అందుకనే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గిపోతే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ ఆథర్ ఆర్టికల్లో నీట్గా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా దాన్ని అలానే చదువుదాం. క్లియర్? సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకే, ఫెర్టిలిటీ రేట్ తగ్గడం వలన ఏంటి ప్రాబ్లమ్స్ అని. అయితే నేను ఈ ఆర్టికల్ ఎందుకు తీసుకున్నాను అంటే జనరల్గా ఈ ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బోత్ ప్రతి GS 1, 2, 3 నేను ఏదైతే చెప్పాను అక్కడ, అండ్ ఆ తర్వాత ఇన్ జనరల్గా కూడా మనం చూసిన వీటి మీద మీరు ఎస్ఐ ఆన్సర్స్ రైటింగ్స్లో కానీ వీటిలో ఎక్కువ యూజ్ చేయడానికి అవుతుందన్నమాట. క్లియర్? సో ఆథర్ ఏదైతే ఇక్కడ చెప్తున్నారో ఆ పాయింట్స్ అన్నీ పెడదాం, అతని వ్యూస్ అవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, టోటల్ గ్లోబల్ పాపులేషన్ అంతా కూడా పెరుగుతుంది. పాపులేషన్ యాజ్ ఆఫ్ నౌ పెరుగుతుంది, బట్ ఫెర్టిలిటీ రేట్ చూస్తే మాత్రం తగ్గుతుందన్నమాట. క్లియర్? సో అందుకని ఇతను ఏమని చెప్తున్నారు, గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ అనేది యావరేజ్ గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్, యావరేజ్ గ్లోబల్ ఫెర్టిలిటీ రేట్ అంటే గ్లోబల్ లెవెల్లో ఫెర్టిలిటీ రేట్ ఏ విధంగా ఉందో చూపిస్తున్నారు. క్లియర్? ఫెర్టిలిటీ రేట్ అనేది లాస్ట్ 70 ఇయర్స్లో బాగా పడిపోయింది అని చెప్తున్నారు అనమాట. బాగా తగ్గింది, లాస్ట్ 70 ఇయర్స్ కన్నా తగ్గింది. అయితే యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఎంతమంది పిల్లలకి బర్త్ ఇస్తున్నారు అంటే అది 50% అనేది గ్లోబల్ లెవెల్లో తగ్గిపోయింది. అంటే ఏంటి, గ్లోబ్ మొత్తం కూడా జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 1951లో గ్లోబ్ మొత్తం కూడా 5 చిల్డ్రన్కి బర్త్ అనేది ఇస్తే 2020 కల్లా ఎంత ఇస్తున్నారు, కేవలం 2.5 మాత్రమే. ఇట్ ఈస్ లిటరలీ 2.4. క్లియర్? లిటరలీ 2.4 చిల్డ్రన్కి మాత్రమే లైఫ్ అనేది ఇస్తున్నారనమాట. సార్ 2.4 ఏంటి సార్, 5గురినంటే కంటారు, 2.4 చిల్డ్రన్ని ఎలా కంటారు? నో, దిస్ ఈజ్ యావరేజ్ నెంబర్. క్లియర్? దిస్ ఈజ్ యావరేజ్ నెంబర్ అనమాట. అంటే ఏంటి, 100 కపుల్ ఆర్ గివింగ్ బేబీస్ టు 240 బేబీస్. క్లియర్? అంటే ఇక్కడ మనకి 2.4 కదా వస్తుంది, దాని మీనింగ్ అనమాట. క్లియర్? 100 కపుల్ ఆర్ గివింగ్ లైఫ్ టు 240 బేబీస్. క్లియర్? ఒకప్పుడు ఎలా ఉండేది, 100 కపుల్ గివ్స్ బర్త్ టు 500 పీపుల్. క్లియర్? అది 50% కన్నా తక్కువకి వచ్చేసింది కదా. అదే చెప్తున్నారనమాట, ప్రపంచం అంతా కూడా తగ్గుతుంది అని. అయితే ఈ డేటా చూసుకోండి, ఈ డేటా చాలా ఇంపార్టెంట్. క్లియర్? 1951లో 5 ఉంది, 2020లో 2.4కి వచ్చింది అన్న డేటా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. క్లియర్? అయితే దీన్ని ఎవరు ఇచ్చారు సార్? ఇంటర్నేషనల్ లెవెల్లో దెర్ ఈజ్ వన్ బాడీ దట్ ఈజ్ అండర్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్స్. క్లియర్? యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్స్. సో అయితే దీన్ని ఎవరు తయారు చేస్తున్నారంట, దిస్ ఈజ్ బై దెర్ ఈజ్ వన్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ UNDESA అని అంటారమ్మా. యూ కెన్ రిమెంబర్ UNDESA. అయితే UNDESA అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. క్లియర్? సో UNDESA అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ని UNDESA అంటాం. వీళ్ళు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఎస్టిమేట్స్ అండ్ ప్రొజెక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం ఈ రేట్ అనేది మనకి తెలుస్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ మనం ఇంకేం చూడాలి, సోషల్ ఫినామినన్ చాలా స్పీడ్గా పెరుగుతుంది అంటే ఒక్కసారి చూడండి ఎట్లా డిఫరెన్స్ అనేది కంట్రీస్లో వస్తుంది అంటే, ఒకప్పుడు ఇఫ్ యూ టేక్ యూకే తన ఫెర్టిలిటీ రేట్ అనేది 5 నుంచి 2కి రావడానికి ఇట్ హ్యాస్ లిటరల్లీ టేకెన్ 130 ఇయర్స్. క్లియర్?
130 ఇయర్స్లో అది రేట్ 5 నుంచి 2కి రావడం జరిగింది. క్లియర్? ఎస్. అదే ఇఫ్ యూ టేక్ సౌత్ కొరియా అయితే వితిన్ 20 ఇయర్స్లోనే ఈ ఫీట్ని అచీవ్ చేసింది 5 నుంచి 2 వరకు. క్లియర్? అంటే బిట్వీన్ ద స్పాన్ ఆఫ్ 1965 నుంచి 85 కల్లా చూసుకున్నారు వీళ్ళు. ఆర్ యు గెటింగ్? అంటే ఇప్పటికీ కూడా గ్లోబల్ యావరేజ్ రేట్స్ తక్కువ ఉన్నాయి అంటే అది చాలా చోట్ల తక్కువ ఉండడమే అని చెప్తున్నారనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ శాతం ఆఫ్రికన్ కంట్రీస్ మాత్రమే హ్యూజ్ పాపులేషన్కి రెస్పాన్సిబుల్ అని చెప్తున్నారు. క్లియర్? మోర్ దెన్ హాఫ్ ది పాపులేషన్ గ్రోత్ అనేది మనం చూస్తాం అనమాట. అంటే ఏం చెప్తున్నారంటే 2100కి వెళ్ళేసరికి గ్లోబ్లో ఉన్న పాపులేషన్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అనేవాళ్ళు ఆఫ్రికన్ నేషన్స్లోనే ఉంటారు. క్లియర్? ఆఫ్రికన్ నేషన్లో ఉంటారు. ఎందుకంటే సౌత్ కొరియా లాంటి కంట్రీస్ యాజ్ ఆఫ్ నౌ ఫర్టిలిటీ రేట్ ఎంతంట? దట్ ఈస్ 1.05. క్లియర్? అంటే ప్రతి 100 కపుల్ కేవలం 105 పర్సన్స్కి మాత్రమే బర్త్ ఇస్తున్నాయి. అది రీప్లేస్మెంట్ రేట్ కన్నా చాలా 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 తక్కువ. సో 2.1 ఎక్కడ, 1.05 ఎక్కడమ్మా? సింప్లీ హాఫ్ అనమాట. అంటే సో సూన్ సౌత్ కొరియా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటుంది అని చెప్తున్నారు. అయితే ఇండియా కూడా బాగానే చేసింది అని చెప్తున్నారు అనమాట. ఫర్టిలిటీ రేట్స్ తగ్గడంలో, హెల్త్ ఇంప్రూవ్మెంట్స్లో బాగానే చేసింది అని చెప్తున్నారు. మనకి ఇట్ టుక్ జనరల్గా ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మనకి కూడా 25-30 ఇయర్స్ కల్లా మనకి బాగానే తగ్గింది. ఫెర్టిలిటీ రేట్ అనేది ఓవరాల్గా ఈ టైం కల్లా అంటే స్టార్టింగ్ 25-30 ఇయర్స్లో మనకి రిజల్ట్ అనేది కనిపించింది. అండ్ ఇప్పటికీ మరొక 30-40 ఇయర్స్ అంటే టోటల్గా ఒక 70 ఇయర్స్ కల్లా మనం మ్యాక్సిమం స్టేట్స్లో రీప్లేస్మెంట్ రేట్ అనేది రావడం జరిగింది. గుర్తుంది కదా? రీప్లేస్మెంట్ రేట్ అంటే 2.1. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో కొన్ని స్టేట్స్ మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ కేవలం 5 స్టేట్స్ మాత్రమే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అబౌవ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి బీహార్ కానీ, మేఘాలయ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్, మణిపూర్. క్లియర్? సరే, ఈ స్టేట్స్ గుర్తుంచుకోవాలా? అవసరం లేదమ్మా, జస్ట్ ఇన్ఫార్మింగ్. అంటే మీరు సింపుల్గా ఎగ్జాంపుల్ 1-2 గుర్తుంచుకోండి. యూ కెన్ సింప్లీ రిమెంబర్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. క్లియర్? సో ఇక్కడ రీప్లేస్మెంట్ రేట్ కన్నా ఎక్కువలోనే ఉన్నాయి. క్లియర్? ఎస్. అంటే చాలా ఇయర్స్ తర్వాత బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ కాంట్రసెప్షన్స్, గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ స్ప్రెడింగ్ అవేర్నెస్ అండ్ ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, బెటర్ హెల్త్ కేర్, ఇవన్నీ పెరిగిన తర్వాత మనకి కాస్త వరకు ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తుందన్నమాట. క్లియర్? అయితే ఈ ఫెర్టిలిటీ రేట్స్ అనేవి తగ్గడం వలన ఎటువంటి ఎకనామికల్ ఇంప్లికేషన్స్ వస్తున్నాయో అనేది కూడా ఒక మెయిన్ ఫోకస్ పాయింట్ దట్ నీడ్స్ టు బీ కవర్డ్. క్లియర్? ఏంటమ్మది? ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో ఎకనామిక్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి? ఇక్కడ కంట్రీస్ ఇన్ ది ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ చూస్తారు. ఎందుకు? బర్డన్ ఆన్ ది ఎకనామిక్ రిసోర్సెస్ తగ్గుతాయి కాబట్టి స్టార్టింగ్లో వాళ్ళు పాపులేషన్ తగ్గుతూ ఉండడం వలన మనకి డబ్బులు మిగులుతున్నాయి. అవునా కాదమ్మా? ఒక ఫ్యామిలీ 10,000 ఎర్న్ చేస్తుంది. 2 చిల్డ్రన్ ఉంటే ఎలా ఉంటుంది? 5 మెంబర్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? అవునా? సో పాపులేషన్ తగ్గడం వలన కాస్త బెనిఫిట్ అనేది స్టార్టింగ్లో కనిపిస్తుంది. బట్ అది రీప్లేస్మెంట్ రేట్ వరకు వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఇంకా అంతకన్నా వెళ్తే డేంజర్ అని కూడా చెప్తున్నారు. సో ఈ లోయర్ ఫెర్టిలిటీ అనేది బికాస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటున్నారు. ఈ లోయర్ ఫెర్టిలిటీ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్కి కాజ్ అవుతుంది, కాన్సిక్వెన్స్ అవుతుంది. కాజ్ ఏంటి? లోయర్ ఫెర్టిలిటీ వలన ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చింది, అనవసరంగా రిసోర్సెస్ బర్డెన్ లేదు. కాన్సిక్వెన్స్ ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్ వలన ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఉమెన్ ఎడ్యుకేషనల్ స్టేటస్ కూడా పెరిగింది. సో ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గింది. అర్థమైందా? అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ రావడానికి లో పాపులేషన్ ఇంపార్టెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంప్లికేషన్స్ ఏంటి అంటే అది లో పాపులేషన్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? సో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, బెటర్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్తో ఫెర్టిలిటీ రేట్స్ అనేవి డ్రాప్ అయ్యాయి. అండ్ ఇన్కమ్ రేట్స్ అనేవి ఇండిపెండెన్స్ తర్వాత చూసుకుంటే పెరిగాయి అన్నమాట. క్లియర్?
క్లియర్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్తాము. అయితే ఇక్కడ మెయిన్ ఒక చిక్కొచ్చి పడింది. ఏంటి? పాపులేషన్ తగ్గుతుంది. అయితే ఎటువంటి పాపులేషన్ తగ్గుతుంది? యంగ్ పాపులేషన్ అనేది తగ్గిపోతే ఏం చూస్తాము? ఓల్డ్ పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. ఓల్డ్ పాపులేషన్ పెరుగుతుంది. 2 days బ్యాక్ గుర్తుంది కదమ్మా, జెరియాట్రిక్ కేర్ మీద ఒక ఆర్టికల్ చూసుకున్నాం. ఏం చూసాం? 2030 కల్లా డిపెండెన్సీ, 2040 కల్లా డిపెండెన్సీ రేషియో అనేది 18%కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? డిపెండెన్సీ రేట్ అని అంటారు. డిపెండెన్సీ అంటే అబౌవ్ 60 years ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఇన్కమ్ ఎర్న్ చేయలేరు కాబట్టి చిల్డ్రన్ మీద డిపెండ్ అవుతారు. ఇలా డిపెండ్ అవ్వడం వలన ఉన్న పీపుల్ ఎంతమంది? 18%. సో డిపెండెన్సీ రేట్ పెరిగింది అంటే బర్డెన్ ఆన్ ఎకానమీ అని చూస్తాము. క్లియర్? డిపెండెన్సీ అంటే బర్డెన్ ఆన్ ఎకానమీ అని చూస్తాం. ఎకానమీ మీద బర్డెన్ ఎందుకు? ఈ ఓల్డ్ పీపుల్కి హెల్త్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేస్తారు, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ పెన్షన్స్ ఏవి లేకపోతే బర్డెన్ అనేది గవర్నమెంట్ మీద పడుతుంది. యాజ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ టు టేక్ కేర్. వీళ్ళని కేర్ తీసుకుంటున్నప్పుడు చాలా రిసోర్సెస్ అనేవి ఖర్చు అవుతాయి వితౌట్ ఎనీ ప్రొడక్టివ్. క్లియర్? సో అందుకే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది రీప్లేస్మెంట్ రేట్లో ఉంటే బాగా కనిపిస్తుంది తప్ప అంతకన్నా తక్కువ ఉన్నది అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ స్టార్టింగ్ కనిపించిన తర్వాత ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. క్లియర్? అయితే యాజ్ ఆఫ్ నౌ కొంతవరకు ప్రాబ్లం లేదు. దీనికి యంగ్ పీపుల్ తగ్గారంటే ఓల్డ్ పాపులేషన్ పెరుగుతుంది. అయితే యంగ్ పీపుల్ తగ్గారంటే అవైలబిలిటీ ఆఫ్ లేబర్ ఇన్ ది మార్కెట్ తగ్గిపోతుంది. అవునా? అవైలబిలిటీ ఆఫ్ లేబర్. అయితే దీన్ని యాజ్ ఆఫ్ నౌ కొన్ని థింగ్స్ సాటిస్ఫై చేస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి? న్యూ రోల్ ఆఫ్ ఫీమేల్స్ ఇప్పుడు ఏ రోల్ అయినా తీసుకుంటున్నారు. అవునా? సో వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం వలన లాస్ ఆఫ్ మేల్స్ జాబ్స్ అనేవి హ్యాపీగా ఫీమేల్స్కి వస్తున్నాయి. క్లియర్? అండ్ ఆ తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ న్యూ రూల్స్ తీసుకోవడం రావడం కాదు ఫీమేల్స్, బికాజ్ ఆఫ్ రోబోటిక్ టెక్నాలజీస్. క్లియర్? అంటే కొత్త టెక్నాలజీస్ వలన ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోవడమే కాదు, రేపు ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్న పీపుల్ ఉంటారో వాళ్ళు వాటిని ఆటోమేటిక్ మిషన్స్ని యూజ్ చేసి థింగ్స్ అనేవి వర్క్స్ అనేవి చేయించుకుంటారు. అవునా? సో దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. దే ఆర్ కమింగ్ విత్ ద కేస్ స్టడీ ఆఫ్ జపాన్లో పాపులేషన్ రేట్ అనేది చూసుకుంటే పాపులేషన్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ ఆ తర్వాత రీప్లేస్మెంట్ రేట్ కన్నా తక్కువ ఉండడంలో ఓల్డ్ పీపుల్ ఎక్కువైపోతే వీళ్ళ కేర్ మీద పెట్టే ఖర్చు అనేది పెరిగిపోతుంది. ఈ కేర్ మీద పెట్టే ఖర్చు వల్ల డెవలప్మెంట్ అనేది చేయలేకపోతున్నారు. జపాన్ అనేది లాస్ట్ 20 years నుంచి దీని వలన డౌన్ఫాల్ అనేది చూస్తుంది. తన జీడిపి గ్రోత్ రేట్ అనేది 1990s నుంచి అసలు పెరగడం లేదు. అంటే లిటరలీ 30 years నుంచి 0 జీడిపి గ్రోత్ రేట్తో డెవలప్డ్ కంట్రీ పొజిషన్లోనే అలానే జపాన్ ఉండిపోయింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పాపులేషన్. క్లియర్? బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది మైగ్రేటెడ్ పాపులేషన్ వలన అక్కడ వాళ్ళు వర్క్ అనేది చూసుకుంటున్నారు. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ జపాన్లో జనరల్గా పాపులేషన్ రేట్స్ అనేవి తక్కువ ఉండడానికి గల కారణం ఇది. అండ్ జపాన్ వాళ్ళ గ్రోత్ రేట్ అనేది 1990s నుంచి స్టాప్ అయిపోయింది అని చూస్తామన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ప్రతి పాయింట్ కూడా మీనింగ్ ఏంటి? నెగిటివ్ రేట్కి ఎప్పుడు వెళ్తామో రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా తక్కువ, అది లాంగ్ టర్మ్లో మంచిది కాదు. క్లియర్? ఫెర్టిలిటీ డ్రాప్ వలన ప్రొడక్టివా కాదా అనేది ఇంకా మనకు తెలీదు. దీన్ని ఎక్కువ డిబేటబుల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నది అని చెప్తున్నారనమాట. బట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాత్రం ఇవి ఏమాత్రం కూడా పీపుల్ ప్రొడక్టివ్నెస్ని తగ్గించవు అని చెప్తున్నారు. క్లియర్? అంటే లోయర్ పాపులేషన్ వల్ల ఉన్న పాపులేషన్ ప్రొడక్టివ్గా ఉండగలరా లేదా అనేది చూస్తే దాంట్లో ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీతో వాళ్ళ ప్రొడక్టివ్నెస్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకోగలరు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు? ద నీడ్ ఫర్ ఐడియాస్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ ప్రొడక్టివ్ బూస్ట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ
ఉంది అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఇప్పుడు చూడండి, దెర్ ఈజ్ ద డీలింగ్ విత్ ఫర్టిలిటీ డిక్లైన్స్. క్లియర్. సో ఫర్టిలిటీ డిక్లైన్ అయిపోతుంది. సో దీంతో కొన్ని గ్లోబల్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, ఇఫ్ యూ టేక్ జర్మనీ లిబరల్ లేబర్ లాస్ ఇవ్వడం వల్ల, పెటర్నల్ లీవ్స్ మెటర్నల్ లీవ్స్ ఎక్కువ ఇవ్వడం వలన అక్కడ జనరల్గా పాపులేషన్ పెరుగుతుంది. ఈవెన్ డెన్మార్క్ లాంటి కంట్రీస్లో దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఐవీఎఫ్ టెక్నాలజీ, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. క్లియర్. అంటే ఎవరైనా ఉమెన్ చిల్డ్రన్ని బేర్ చేయకపోతే ఐవీఎఫ్ టెక్నాలజీతో బిలో 40 years ఉమెన్ అందరూ కూడా బేబీస్ని కనగలరు. క్లియర్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ రష్యా ఎప్పుడైతే దే హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ మదర్ హీరోయిన్ టైటిల్. సో రష్యాలో పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి ఎంత ఎక్కువ మంది పాపులేషన్ ఉంటే అంత గొప్పగా సొసైటీలో చూసేటట్టు తీసుకొని రావడం జరిగింది మదర్ హీరోయిన్ టైటిల్. అంటే రష్యాలో ఇఫ్ మదర్ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 10 children ప్రొడ్యూస్ చేసిందంటే దాదాపుగా 13 lakhs రూపీ దాకా వస్తుంది. అదేంటి సార్? ఎస్, అక్కడ గవర్నమెంట్ ప్రతి చిల్డ్రన్కి కూడా ఒక లంసమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఒక లంసమ్ అంటే 10 children దాకా పుట్టారంటే 13 lakhs లిక్విడ్ క్యాష్ అనేది రష్యాలో వస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఆ గవర్నమెంట్ పాపులేషన్ రేట్స్ అనేవి పెరగాలి, రీప్లేస్మెంట్ రేట్ కన్నా కింద పడకూడదు అని ఇవన్నీ తీసుకొస్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ చూడండి, డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఇక్కడ మనం చాలా బ్రాడ్గా చూడాలి అని చెప్తున్నారు. లిబరల్ లేబర్ రిఫార్మ్స్ ఉండాలి, హై ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉండాలి, న్యూట్రిషన్ హెల్త్ మీద ఫోకస్డ్గా ఉండాలి, లేబర్ సప్లై మీద అవుట్పుట్ మీద జనరల్గా లోయర్ ఫెర్టిలిటీ రేట్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది, అవి ఉండాలి అని చెప్తున్నారు. క్లియర్. ఇండియా కూడా మిగిలిన కంట్రీస్ లాగా మంచి బెనిఫిట్స్ అనేవి హెల్త్ సెక్టర్లో వాటిలో తీసుకొస్తే ఇబ్బంది ఉండదు. అండ్ దిస్ ఈజ్ ద హై టైమ్ టు స్టార్ట్ థింకింగ్ అండ్ ప్లానింగ్ అబౌట్ జెరియాట్రిక్ కేర్. క్లియర్. ఎస్. సో ఇది మెయిన్ ఆర్టికల్ అనమాట. చూసారు కదమ్మా, మనం టోటల్గా అంతా కూడా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడమ్మా, యూపీఎస్సీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th September వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎస్. సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, రిమెంబర్ పెరియార్ విత్ ఎ ప్లెడ్జ్ టు ఎంబ్రేస్ డిసెంట్ అని అన్నారు. అయితే ఈ ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. అయితే పెరియార్ ఎవరు? పెరియార్ తమిళ్ హిస్టరీలో ఒక గొప్ప లిటరేట్, ఓకే, ఒక గొప్ప పోయెట్. నాట్ ఓన్లీ పోయెట్ అండ్ లిటరేట్, పాలిటిక్స్లో ఒక కొత్త రూపాన్ని ఇతను తీసుకొచ్చారు. తమిళ్ పాలిటిక్స్ ఈరోజు ఈ విధంగా ఉండడానికి గల కారణం ఈ గొప్ప వ్యక్తి. క్లియర్. పెరియార్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, ఎక్కడ రాస్తాం ఇటువంటివి? ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి ఎట్లా నేర్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు క్లాస్లో చూద్దాం మనం. క్లియర్. సో అయితే ఇటువంటి వాళ్ళ గురించి నేర్చుకున్నప్పుడు మనం బ్యూటిఫుల్గా మన ఎస్ఐస్లో రాయొచ్చు అనమాట. ఎస్ఐస్. క్లియర్. ఎందుకు? మీరు నిన్న యూపీఎస్సీ ఎగ్జామినేషన్ 2022 మెయిన్స్ పేపర్లో మీరు ఎస్ఏ పేపర్ చూసినట్టయితే ఒక ఎస్ఏ క్వశ్చన్ దీని గురించి ఇవ్వడం జరిగింది. సరే, ఏ విధంగా ఇచ్చారు? ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే, ఎవరైతే పోయెట్స్ ఉన్నారో వాళ్ళు ఇంపాక్ట్ అనేది సొసైటీలో ఎలా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పోయెట్స్ ఆర్ జనరల్లీ హెల్పింగ్ ఇన్ లెజిస్లేషన్, ఆ మూడ్లో క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అవునా? దే ఆర్ ది సైలెంట్ లెజిస్లేటర్స్. ఓకే, అటువంటి ఎస్సేస్ అనేవి మనం వేరే క్లాసుల్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఈరోజు ఒకసారి నేనేం చెప్తున్నానంటే, ఆ క్వశ్చన్స్ డీల్ చేయాలి అంటే ఇలాంటి ఆర్టికల్స్ మీరు ఎన్నో చదివితేనే మీకు నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఎస్ఐలో ఉపయోగపడుతుంది. ఈవెన్ GS4 ఎథిక్స్,
GS4 ఎథిక్స్లో కూడా మీరు యూజ్ చేయగలరు. అయితే ఒక్కసారి చూడండి, టోటల్గా ఈ పెరియార్ అన్న వ్యక్తి మనం ఆల్రెడీ నేను చెప్తున్నాను, ఈరోజు తమిళనాడు పాలిటిక్స్, ఈరోజు తమిళ్ కల్చర్ అంత గొప్పగా ఉంది అంటే దాన్ని మార్గనిర్దేశనం చేసింది ఈ పెరియార్ గారు మాత్రమే. క్లియర్? ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నారు కదమ్మా, ఇతనే పెరియార్. అయితే ఆర్టికల్ రాస్తుంది, ప్రజెంట్ తమిళనాడు గవర్నమెంట్లో ఉన్న డిఎంకే పార్టీ స్టాలిన్ యొక్క సిస్టర్ అన్నమాట. క్లియర్? ప్రజెంట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన స్టాలిన్ యొక్క సిస్టర్ కనిమొళి. అయితే ఈమె ప్రస్తుతానికి డిఎంకే నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారనమాట. క్లియర్? షీ హ్యాస్ బికమ్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. క్లియర్? అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఈమె పెరియార్ని గుర్తు చేసుకోవడం ప్రజెంట్ టైమ్స్లో చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఎందుకు? ఒక వాగ్దానం అనేది తీసుకోవాలి. దేనికి? టు ఎంబ్రేస్ డిసెంట్. ఎంబ్రేసింగ్ అంటే ఏంటి? ఎంబ్రేసింగ్ అంటే ఆ గొప్ప విలువలని మనం యాక్సెప్ట్ చేయడం, దాన్ని ఎంబ్రేస్ అని అంటారు. దాని యొక్క గొప్పతనాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సార్ దేని గొప్పతనాన్ని? డిసెంట్ అనే గొప్పతనాన్ని. సార్ డిసెంట్ అంటే ఏంటి? డిసెంట్ అంటే వ్యతిరేకత చెప్పడం. వ్యతిరేకత అంటే ఎలా చెప్పడం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పాలసీ తీసుకొచ్చారు, ఆ పాలసీలో లోటుపాట్లు ఏవైనా ఉంటే దాన్ని నేను చెప్పాలి, నాకు ఇష్టం లేదు, మీరు ఆ విధంగా తీసుకొస్తే నాకు ఇష్టం లేదు అని చెప్పే స్వేచ్ఛ ఏదైతే నాకు ఉంటుందో దాన్నే డిసెంట్ అని అంటాము. డిసెంట్ అంటే ఏంటమ్మా? వ్యతిరేక భావం ఓకే అని చెప్పే వ్యక్తిత్వాన్ని డిసెంట్ అని అంటాము. క్లియర్? డిసెంట్ అని అంటాము. అయితే ఇలాగా వద్దు అని చెప్పి తట్టుకునే కెపాసిటీ కొంతమందికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, నేను ఏం చెప్తాను, నేను ఒక స్కీమ్ గురించి మాట్లాడతాను, ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ వస్తుంది అని చెప్తాను. బట్ మీరు వెంటనే డిసెంట్ చూపిస్తారు. అంటే నో, ఈ స్కీమ్ అసలు మంచిదే కాదు, నువ్వు అటువంటి స్కీమ్ తీసుకొస్తే లాంగ్ టర్మ్లో మంచిది కాదు, ఎవరికి ఉపయోగపడదు అని ఎవరైనా వ్యతిరేక భావజ్వాలం చెప్పారు అంటే వాళ్ళ మీద కోపమో క్రోధమో పెంచుకోకూడదు. వాళ్ళు మన స్కీమ్ని ఎందుకు అలా అన్నారు, మనం మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, దీంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే మంచిదా అని ఆలోచన శక్తి రావాలి. అలాంటి ఆలోచన శక్తిని ఇక్కడ పెరియార్ గారు జనరల్గా ఏమంటారు, రీషనాలిటీ ఉండాలి అని చెప్తున్నారనమాట. మనం ఎవరైతే రీషనల్గా ఆలోచిస్తారో వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా రీషనల్గా ఆలోచించాలి అని చెప్తున్నారనమాట. అయితే రీషనాలిటీ అంటే ఏంటమ్మా? జనరల్గా ఏదైతే సొసైటీకి మంచిదో, ఏదైతే మనకి మంచిదో దాన్నే రేషనాలిటీ అని అంటామన్నమాట. అంటే ఏంటి? మన జ్ఞానాన్ని ఉపయోగించి మన విజ్ఞానాన్ని చూపించడాన్ని రేషనాలిటీ అని అంటాము. క్లియర్? ఏదైతే మంచిదో దాన్ని అర్థం చేసుకోవాలి, ఏదైతే బూటకంగా ఉందో దాన్ని వదిలేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? అతను క్లియర్గా చెప్తున్నారు ఏంటి, ఒక విషయం ఏదైనా కూడా ఏ విధంగా ఉండాలంట, డిబేట్స్తో రావాలి అని చెప్తున్నారు. డిబేట్స్. క్లియర్? డిబేట్స్ అంటే ఒక విషయం ఒకరు చెప్పారంటే దాన్ని గుడ్డిగా నమ్మకూడదు, దాన్ని డిబేట్స్ అండ్ డిస్కషన్స్ చేస్తేనే అవుట్కమ్ వస్తుంది. డిబేట్స్ ప్లస్ రేషనాలిటీ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఈ డిబేట్స్ అనేది చూస్తే ఫస్ట్ టైం ప్రపంచంలోనే చెప్పింది సోక్రటీస్. క్లియర్? సోక్రటీస్ అనే తత్వవేత్త ఉన్నారు. ఓకే, దట్ ఈజ్ గ్రీక్ టైంలో. అయితే 300 BC అప్పుడు. అయితే అతను క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటి? సోక్రటీస్ లాంటి వ్యక్తి ఏమని చెప్తున్నారు, డిబేట్స్తోనే జ్ఞానం అనేది వెదజల్లుతుంది, అంటే నాలెడ్జ్ అనేది డిబేట్స్తోనే వస్తుంది అని చెప్తున్నారు. సో డిబేట్స్ కానీ రేషనాలిటీ కానీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అర్థమైంది కదమ్మా? డిబేట్స్ అంటే వాదనలు చేసుకోవడం అనమాట. అంటే ఇది ఏ విధంగా ప్రొడక్టివ్గా ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కాదు, నా మిస్టేక్స్ నువ్వు చెప్పడం, నీ మిస్టేక్స్ నేను చెప్పడం, దాన్ని డిబేట్స్ అని అంటారు. అవునా? అయితే రేషనాలిటీ, ఎవరైతే దూరంగా ఆలోచించగలరో, ఒక విజన్తో ఆలోచించగలరో, ఓకే, ఇలాంటి వాళ్ళకు మాత్రమే రీజనల్గా ఉండగలరు. డిబేట్స్తో, డిసెంట్ ఒపీనియన్స్తో మాత్రమే జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని అర్థమవుతుందన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ ఇతను ఏమంటున్నారంటే, సొసైటీలో సోషల్ జస్టిస్,
సోషల్ జస్టిస్ అంటే ఏంటి? సొసైటీలో ఎవరైతే ఇప్పటికీ కూడా బడుగు బలహీనత వర్గాలుగా ఉంటున్నారో వాళ్ళ మీద అట్రోసిటీస్ క్లియర్. సో అట్రోసిటీస్ లాంటివి జరుగుతున్నాయో అవి జరగకుండా చెయ్యాలి. సోషల్ జస్టిస్ అనేది రావాలి. సోషల్ జస్టిస్ ప్లస్ రీషనాలిటీ అని అంటున్నారనమాట. క్లియర్. సోషల్ జస్టిస్ ప్లస్ రేషనాలిటీ, ఈ రెండు ద బెస్ట్ పాసిబుల్ వెర్షన్ ఆఫ్ ట్రూత్. క్లియర్. నిజం అనేది ఉండాలి అంటే సొసైటీలో సోషల్ జస్టిస్తో పాటు రీషనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని పెరియార్ గారి ఉద్దేశం అన్నమాట. క్లియర్. అయితే ఇతన్ని ఏమని చెప్తారు? ఇతన్ని ఒక ఐకోనోక్లాస్ట్ అని అంటారు. ఐకోనోక్లాస్ట్ అంటే ఏంటి? ఒక్కసారి జాగ్రత్తగా వినండమ్మా. ఏ వ్యక్తి అయితే ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేస్తారో ఆ వ్యక్తిని ఐకోనోక్లాస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సతీ ప్రాక్టీస్ ఉంది, సతీ సహగమనం అనే ప్రాక్టీస్ ఉంది. ఏముంటుంది అందులో? ఎప్పుడైతే హస్బెండ్ చనిపోతారో హస్బెండ్తో పాటు వైఫ్ని కూడా అందులో ఆ చితిలో పడేస్తారు కదా, అది సతీ సహగమనం అని అంటారు. దాన్ని ఇప్పుడు ఆపేశారు, అవునా? అయితే ఐకోనోక్లాస్ట్ అంటే ఎవరు? ఆ టైంలో అది ప్రాక్టీస్లో ఉంది అంటే అర్థం ఏంటి? సొసైటీలో మెజారిటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి పూర్వీకులు దీన్ని తీసుకొచ్చారు, సో మనం ఫాలో అయిపోవాలి, అంతే. గుడ్డిగా ఫాలో అయిపోవడం తప్ప రీషనాలిటీ అందులో ఎంత ఉంది అనేది మనం ఆలోచించలేకపోతున్నాము. క్లియర్. సో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ని క్వశ్చన్ చేసే వాళ్ళని ఐకోనోక్లాస్ట్ అని అంటారు. అయితే వీళ్ళని సొసైటీ ఎప్పుడూ కూడా వాళ్ళ టైంలో తప్పుగానే చూస్తుంది, రాంగ్గా చూస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ మీద డిసెంట్ ఒపీనియన్ ఇస్తారు. క్లియర్. ఉన్న టైంలో వాళ్ళని రాంగ్గా చూస్తే ఫ్యూచర్ టైంలో మాత్రం వాళ్ళని గొప్ప వ్యక్తులుగా పరిగణిస్తారు. అంటే ఈరోజు మనం పెరియార్ని ఒక గొప్ప వ్యక్తిగా సంబోధిస్తున్నాం. ఎందుకు? అతను ఉన్న టైంలో అతని కెపాసిటీస్కి దాటి ఆ టైం పరిస్థితులను దాటి అతను ఆలోచించడం జరిగింది. అతని ఫ్యూచర్ని ముందే అర్థం చేసుకొని రీషనాలిటీ అనేది ఉండాలి, డిసెంట్ ఒపీనియన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయాలి, ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయాలి. అయితే నేను అంటున్నాను కదమ్మా, అతను చెప్పింది ఏ విధంగా సొసైటీలో చేంజ్ వచ్చిందో నేను ఇక్కడ చెప్తాను అంటున్నాను. రైట్. క్లియర్. సో అందుకనే అతని థాట్స్ ఇవన్నీ కూడా చాలా హానెస్ట్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి, ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటాయి. ఆ టైంలో యాక్సెప్ట్ చేయకపోయినా తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. సో అతని రోల్ పాలిటిక్స్లో ఏ విధంగా ఉంది అంటే తమిళనాడులో, క్లియర్, తమిళనాడులో ఒకప్పుడు కేవలం బ్రాహ్మిన్ డామినేషన్ మాత్రమే ఉండేది. బ్రాహ్మిన్ డామినేషన్ అనేది సొసైటీ గుడ్డిగా నమ్ముకుంటూ పోతుంది. అయితే మన పెరియార్ గారు దీన్ని ఫస్ట్ టైం ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకు బ్రాహ్మిన్ డామినేషన్ ఉండాలి? మిగిలిన వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఎందుకు బడుగు బలహీనత వర్గాలని పైకి తీసుకొని రావడం లేదు? వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ ఇవ్వడం లేదు అని బ్రాహ్మిన్ డామినేషన్ మీద క్వశ్చన్ చేయడం జరిగింది. అతని డిసెంట్ ఒపీనియన్ వలనే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాదురై గారు. క్లియర్. అన్నాదురై గారు ఇతనే పెరియార్ గారి ఆలోచనలతో డిఎంకే పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. డిఎంకే పార్టీయే తర్వాత రెండు ముక్కలుగా మారి డిఎంకే అండ్ ఏఐడిఎంకే పార్టీస్ కింద స్టార్ట్ అయింది. డిఎంకే అండ్ ఏఐడిఎంకే రెండు పార్టీలు. అయితే ఈ పార్టీలన్నీ కూడా పెరియార్ గారి ఆలోచనలతోనే మాత్రమే నడుస్తున్నాయి. క్లియర్. వాళ్ళు క్లియర్గా ప్రతిసారి చెప్తారు ఏంటి, వాళ్ళ ఐడియాలజీస్, ఒపీనియన్స్ అన్నీ కూడా పెరియార్ గారి ఆలోచనల మూలంగానే వెళ్తాయి అని చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? చెప్పే స్వేచ్ఛ నీకు ఎంత ఉంటుందో దాన్ని కాదు అనే స్వేచ్ఛ నాకు అంతే ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ 19 ప్రకారం నీకు ఉంటుంది కాబట్టి దాన్ని అట్లా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. అందులో తప్పులు ఉన్నాయి అని ఎత్తి చూపించే పవర్ కూడా నాకు అందులోంచే వస్తుంది అని చెప్పిన గొప్ప వ్యక్తి అనమాట. ఈ వర్డ్ ఐకోనోక్లాస్ట్ అనేది గుర్తుంచుకోండమ్మా, అది చాలా ఇంపార్టెంట్.
క్లాస్ట్. క్లియర్. సో ఏ వ్యక్తి అయితే సొసైటీలో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేస్తారో వాళ్ళని ఐకోనోక్లాస్ట్ అని అంటారు. క్లియర్. సో అయితే ఎందుకు ఇతను మెయిన్ ఎక్కడ అతని ధైర్యాన్ని చూపించారు అంటే అప్పటి చీఫ్ మినిస్టర్, తమిళనాడు స్టార్టింగ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ సి రాజగోపాలాచారి గారు. క్లియర్. సి రాజగోపాలాచారి గారు ఇతను ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఏంటని? దట్ ఈజ్ కుల కల్వి తిట్టం అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ప్రకారం స్కూల్స్లో ఏ విధమైన జాబ్స్ నేర్పిస్తారు అంటే స్కూల్స్లో వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఏ వృత్తిలో ఉంటే ఆ కుల వృత్తి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. దాన్ని పెరియార్ గారు చాలా రాంగ్గా క్వశ్చన్ చేయడం జరిగింది. పెరియార్ గారు అండ్ అన్నాదురై గారు అయితే మీరేంటి మా వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఇవ్వరా? ఎస్, రాజగోపాలాచారి గారు కూడా తమిళ్ పర్సనే. బట్ అతని ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఆపోజిట్ పార్టీలో సి రాజగోపాలాచారి గారు కాంగ్రెస్ నుంచి ఉండేవారు. బట్ పెరియార్ గారు సోషల్ జస్టిస్ పార్టీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అవునా? ఎస్. అయితే అతను క్వశ్చన్ చేస్తున్నారు అంటే బడుగు బలహీనత వర్గాలు ఒక దళిత్ని తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హిస్టరీలో ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్నే మీరు క్యారీ చేయమంటున్నారా ఇప్పటికీను అని చెప్తున్నారనమాట. క్లియర్. సో వీళ్ళు రేస్ చేసిన వాయిసెస్తో దెబ్బకి ఈ స్కీమ్ అనేది తీసేశారనమాట. అంటే కుల వృత్తులు స్కూల్లో నేర్పించడం అనేది రాంగ్. స్కూల్లో ఎడ్యుకేషన్ మాత్రమే ఇవ్వాలి, తర్వాత వాళ్ళు ఏ జాబ్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అని వదిలేశారనమాట. క్లియర్. సో విజ్డమ్ అనేది సొసైటీలో థింకింగ్తో వస్తుంది. అటువంటి థింకింగే రేషనలిజాన్ని తీసుకొస్తుంది అని చెప్పిన గొప్ప వ్యక్తులు అన్నమాట. క్లియర్. సో అర్థమవుతుంది కదమ్మా. ఇతను మెయిన్ కాస్ట్ నిర్మూలనకు ఏం చెప్తారు అంటే ఓకే కాస్ట్ని తీయండి, కాస్ట్ తీయకపోతే గివ్ priesthood to all castes. This is very important in the ideology of Periyar garu. Clear. సో కాస్ట్ని నిర్మూలించకపోతే ప్రతి వ్యక్తిని కూడా ఒక బ్రాహ్మిన్గానే కన్సిడర్ చేయండి. మీరు బ్రాహ్మిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ప్రతి వ్యక్తిని కూడా మీరు బ్రాహ్మిన్స్గానే చెయ్యండి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అతను అట్లాంటి ఐడియాలజీస్ ఇవ్వడం జరిగింది. కాస్ట్ నిర్మూలనకి సొసైటీలో ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్కి అతను ఎంతో గొప్ప ప్రయత్నం ఇవ్వడం జరిగిందనమాట. ఈవెన్ సొసైటీలో మైనారిటీస్ని కాపాడాలి. క్లియర్. వాళ్ళు దేని గురించి అయితే పోరాటం చేస్తున్నారో పొలిటిక్స్లో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కనిమౌళి గారు పెరియార్ గారిని తీసుకొచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ డిబేట్ అనేది చెప్తున్నారనమాట. ఎందుకు ఈమె ఎలా చెప్తున్నారు అంటే యాజ్ ఆఫ్ నౌ సొసైటీలో మీరు చూస్తే బీజేపీ పార్టీ డిబేట్స్ని ఎంకరేజ్ చెయ్యట్లేదు అని ఆమె ఉద్దేశం అనమాట. ఆమె ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్స్ని వితౌట్ డిస్కషన్స్ పాస్ చేస్తుంది. అపోజిషన్ వల్ల డిసెంట్ ఒపీనియన్ని తీసుకోలేకపోతుంది. సో అందుకనే ఈరోజు ఈ టైంలో పెరియార్ గారి ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. సో పాలిటిక్స్లో ఉన్న ఆ పార్టీస్ అందరూ కూడా అపోజిషన్ వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి అని ఈమె చెప్తున్నారనమాట. క్లియర్. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా నేను నీట్గా డీటెయిల్డ్గా చెప్పాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి. క్లియర్. ఎస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఏకలవ్య స్కూల్స్ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ గెట్ షార్ట్ షిఫ్ట్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్. క్లియర్. అయితే ఈ ఆర్టికల్ మనకి ఇన్ జనరల్గా జిఎస్2 పాలిటీలో ట్రైబల్ గురించి చూస్తాము. ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్స్ కానీ అన్నీ కూడా చూస్తామన్నమాట, ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ. అండ్ ఆ తర్వాత ఆంథ్రోపాలజీ. క్లియర్. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వాళ్ళకి ఈ ట్రైబల్ పార్ట్ కూడా చూస్తాం. ఎందుకు అంటే జనరల్గా ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్స్ అని మనకి ఉంటాయన్నమాట. ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్స్ ఇది జనరల్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. ట్రైబల్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఎస్ దే ఫీల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లాస్ ఆఫ్ ల్యాండ్. అవునా? లాస్ ఆఫ్ ల్యాండ్ ఫీల్ అవుతారు. అండ్ దే ఫీల్ ద లాస్ ఆఫ్ ల్యాండ్ ఫీల్ అవుతారు. దే ఫీల్ ది
హెల్త్ లాస్ ఆల్సో, లాస్ ఆఫ్ హెల్త్ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్, పూర్ ఎడ్యుకేషనల్ థింగ్స్ అనేవి వాళ్ళ సైడ్ ఉన్నాయి. అవునా, అంటే ఎడ్యుకేషన్లో ఎటువంటి ఇంపార్టెన్స్ స్పెషల్గా ఇవ్వడం లేదు. సార్ స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఇఫ్ యు సీ, ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క కరిక్యులం అనేది నార్మల్ పీపుల్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ట్రైబల్ పీపుల్ యొక్క లాంగ్వేజ్ మిగిలిన వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంటుంది. అయితే నాకు ఒకటి చెప్పండి, మనం వెళ్ళే స్కూల్స్లో చిన్నప్పుడు మన లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్లో ఎవరైనా మాట్లాడుతున్నారంటే మనలో ఎంతమంది ఓకే అయినా పర్వాలేదు నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను అని కూర్చోగలరు? అవునా? ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు తెలిసినా తెలియకపోయినా అవసరం అంటే నేర్చుకుంటాం. అవునా? ఎస్. బట్ చిన్నప్పుడు మనకి ఏది తెలియని టైంలో మన టీచర్ మనం చెప్పినట్టు మనం చెప్పిన టీచర్కి అర్థం కాకుండా మన టీచర్ చెప్తూనే మనకి అర్థం కాకపోతే స్కూల్కి వెళ్ళాలి అని ఎవరికి కూడా అనిపించదు. అవునా? అంటే ఈ విధంగా చాలామంది ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ స్కూల్కి వెళ్ళడం మానేశారు. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? స్పెషల్ స్కీమ్ అనేది వీళ్ళ గురించి తీసుకొని రావాలి అని చెప్పి ఎడ్యుకేషన్లో కొత్తది తీసుకొచ్చింది. దట్ ఈజ్ ది ఏకలవ్య. అయితే ఇది మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. మోడల్ రెసిడెన్షియల్ అంటే మళ్ళీ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే సరిగ్గా మళ్ళీ స్కూల్కి రారు అని చెప్పి వాళ్ళకంటూ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి చూస్తామన్నమాట. ఇవి గవర్నమెంట్ స్కూల్స్. దే ప్రొవైడ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయిన్లీ రిలేటెడ్ టు ట్రైబల్స్. అంటే బోత్ అకాడమిక్ నాలెడ్జ్ అండ్ ఆ తర్వాత దే ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ ది కల్చరల్ థింగ్స్ ఆల్సో రిగార్డింగ్ ట్రైబల్స్. క్లియర్? సో ఈ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి లాంగ్ టర్మ్లో ట్రైబల్కి బెనిఫిట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. అయితే ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడు తీసుకొచ్చారమ్మా? 2014లో తీసుకొని రావడం జరిగింది. క్లియర్? సో 2014లో తీసుకొచ్చారు. అయితే ఈ ఇండియాలో ఉన్న ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని మేనేజ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. దట్ ఈజ్ NESTS. నెస్ట్స్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. క్లియర్? సో ట్రైబల్ స్టూడెంట్స్కి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేసి ఈ ఆర్గనైజేషన్ ఓవరాలింగ్ ఆఫ్ ఈ స్కూల్స్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి చూస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? అయితే వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటి? దెర్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్ దట్ ఈజ్ షార్టేజ్ ఆఫ్ టీచర్స్. క్లియర్? షార్టేజ్ ఆఫ్ టీచర్స్. ఈ స్కూల్స్లో టీచర్స్ ఎవరు దొరకడం లేదు. నార్మల్ జనరల్ పీపుల్ వాళ్ళకి ట్రైబల్ కల్చర్ తెలియదు కనుక నార్మల్ టీచర్స్ వెళ్ళడం లేదు. అండ్ అక్కడి నుంచి టీచర్స్ని రిక్రూట్ చేసుకోబోతున్నాం. సో ఉన్న టీచర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు టోటల్ స్కూల్స్ అనేవి 378 స్కూల్స్ స్టార్ట్ చేసి ఒక్కొక్క స్కూల్లో 52 టీచర్స్ టోటల్గా ఉండాలి అని చెప్తే టోటల్ నెంబర్ ఎంత అవుతుంది? 11,340 టీచర్స్ మనకు టోటల్గా కావాలి. అవునా? అయితే ఇంతవరకు కేవలం 4,000 టీచర్స్ మాత్రమే పెట్టాం. అంటే 1/3 ఆఫ్ టీచర్స్ని మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇంకా చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. స్టూడెంట్స్కి కావాల్సిన ఫ్యాకల్టీస్ లేకపోవడం వలన సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోలేకపోతున్నారు. క్లియర్? సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ ట్రైబల్లో ఉంది. సో ట్రైబల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఇవి నీట్గా రాయాలన్నమాట. షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ఉంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది అని. క్లియర్? సో అయితే మనకి దీనికి సాల్వింగ్కి జాజా కమిటీ అని ఒకటి ఉందమ్మా. జాజా కమిటీ. ఈ కమిటీ రికమెండేషన్ ఏంటి అంటే నార్మల్ పీపుల్ అక్కడ టీచర్స్ ఉద్యోగానికి వెళ్ళరు కాబట్టి లెట్స్ టేక్ ఫ్యూ ట్రైబల్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేసి
వాళ్ళకి టీచింగ్ ఏ విధంగా చేయాలో కెపాసిటీ బిల్డింగ్ చేయించిన తర్వాత వీళ్ళని అక్కడికి పంపిస్తే టీచర్స్ షార్టేజ్ అనేది తగ్గుతుంది అని జాజా కమిటీ రికమెండేషన్ అనమాట. గుర్తుంచుకోండి, ఈ కమిటీ రికమెండేషన్ కూడా మీరు పెట్టగలిగితే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. క్లియర్? సో ఇవన్నీ జనరల్గా ఆంథ్రపాలజీలో చదువుతాం, బట్ ఆ నాలెడ్జ్ అనేది మనం జనరల్ స్టడీస్లో కూడా పెట్టగలం అన్నమాట. క్లియర్? ఎస్. రైట్. ఇప్పుడు ఈ స్కీమ్ మెయిన్ ఎవరి కంట్రోల్లో ఉంటుందమ్మా? డోంట్ కన్ఫ్యూజ్, అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేతుల్లో లేదు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ చేతిలో ఈ స్కీమ్ అనేది ఉంది. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ట్రైబల్స్ గురించి స్పెసిఫిక్గా తీసుకొచ్చింది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ చేతిలో ఉందన్నమాట. సో ఆ టీచర్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం, ఇన్ జనరల్ ప్రాబ్లమ్స్ అనేవి తెలియడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఎస్, ఫైన్. యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కే మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు, ఎకానమీ అయినా హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్? సో మన క్లాసెస్ మనం ఎంత ఫేమస్గా పాలిటీ, ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే ఈ వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి, 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే, ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఎట్ ఎస్సీఓ మీట్ మోడీ షరీఫ్ స్పార్ ఓవర్ ట్రాన్సిట్ ట్రేడ్ యాక్సెస్. క్లియర్? సో మీకు తెలుసు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఉన్నారు. క్లియర్? సో అయితే ఈ రిలేషన్స్ అన్నీ ఎక్కడ వస్తాయి మనకి? GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వస్తాయన్నమాట. క్లియర్? సో అయితే నరేంద్ర మోడీ గారు అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ గారు, క్లియర్, వీళ్ళిద్దరూ షాంఘై కోఆపరేషన్ మీటింగ్లో ఉన్నారు. అయితే ట్రాన్సిట్ ట్రేడ్ యాక్సెస్ గురించి వీళ్ళిద్దరి మధ్యన ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రాన్సిట్ అంటే ఏంటి? ట్రాన్సిట్ అంటే మూమెంట్, ట్రేడ్. అయితే ట్రేడ్ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. క్లియర్? సో అయితే చూడమ్మా, జనరల్గా మనం ఇది ఇండియా అని తీసుకుంటే ఓకే, సో ఇది ఇండియా అని తీసుకుంటే ఇదంతా కూడా మనం పాకిస్తాన్ అని తీసుకుంటాం. అండ్ అయితే ఇక్కడ మనకి బోర్డర్తో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంటుంది, అవునా? అయితే నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ ఇరాన్ ఉంటుంది, అవునా? ఇరాన్ ఉంటుంది ఇక్కడ లాగా. ఫైన్. అయితే ఇరాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్తో కూడా బోర్డర్ ఉంటుంది, రైట్? అయితే మనం ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ పంపించాలి అంటే, ఒకవేళ నిజంగా పాకిస్తాన్తో రిలేషన్స్ బాగానే ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఢిల్లీ నుంచి ఒక ప్రోడక్ట్ పంపించాలంటే ఈజీగా పాకిస్తాన్ మీద నుంచి మనం పంపించగలం. క్లియర్? పాకిస్తాన్ మీద నుంచి పంపించగలం. అయితే పాకిస్తాన్కి ఇండియాకి రిలేషన్స్ లేవు కాబట్టి ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది? ఢిల్లీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఎయిర్పోర్ట్కి పంపించాలి, ముంబై పోర్ట్ సీ పోర్ట్కి పంపించాలి, సీ పోర్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్కి వెళ్ళాలంటే చాబహార్ పోర్ట్కి వెళ్ళాలి, చాబహార్ పోర్ట్ నుంచి ఇలాగ ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఇలాగ వెళ్ళాలన్నమాట. అంటే పాకిస్తాన్తో రిలేషన్ బాగానే ఉంది అనుకోండి, టేక్ ఒక 100 కిలోమీటర్స్తో పని అయిపోతుంది. అదే పాకిస్తాన్తో ట్రేడ్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇరాన్ నుంచి చేరుకోవాలి అంటే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడానికి వీఆర్ టేకింగ్ మోర్ దెన్ 1500 కిలోమీటర్స్ ఆర్ 2000 కిలోమీటర్స్ అని అనుకుంటు. క్లియర్? 1500 కిలోమీటర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 100 కిలోమీటర్కి అయ్యే ట్రావెల్ కాస్ట్కి ఎన్ని టైమ్స్ అవుతుందమ్మా? 15 టైమ్స్ అవుతుంది, అవునా? సో ఒక ప్రొడక్ట్ అనేది పంపించడానికి ఆఫ్ఘనిస్తాన్కి అవ్వడం లేదు అని చెప్తున్నారనమాట. అందుకనే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ కూడా మెంబరే కాబట్టి అందరూ ఇప్పుడే ఉన్నారు కాబట్టి ఇండియా ఇప్పుడే రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. మాకు ఈ విధంగా ట్రాన్సిట్ యాక్సెస్ ఇచ్చినట్టయితే
మేము ఈజీగా ప్రొడక్ట్స్ అనేవి పంపించగలము అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అందుకనే ఈసారి ఇది మంచి ప్లేస్ అని అడుగుతున్నారు. ఎందుకు? ఇప్పుడు అడిగిన తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇండియా మెంబర్షిప్ తీసుకొని, అంటే మెంబర్షిప్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ టైం ఇండియా కండక్ట్ చేస్తుంది అనమాట. ఏం కండక్ట్ చేస్తుంది? ఈ మీటింగ్ ఇప్పుడు ఏదైతే ఉజ్బెకిస్తాన్లో జరుగుతుందో అక్కడి నుంచి నెక్స్ట్ టైం మన ఇండియాలో ఈ షాంఘై కోఆపరేషన్ మీటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ జరుగుతుందన్నమాట. అండ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హెడ్ ఫర్ దిస్. క్లియర్. సో అందుకనే ఇదంతా కూడా మనం చూస్తాము. క్లియర్. ఎస్. అయితే రిలేషన్స్ అనేవి బాగానే ఉన్నాయి అంటే ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ అనేది స్మూత్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ట్రేడ్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉన్న టైంలో కూడా నార్మల్ ప్రజలకి ఫుడ్ లాంటివి ఆర్ జనరల్ మెడిసిన్స్ కూడా పంపించడానికి పాకిస్తాన్ యాక్సెస్ ఇవ్వలేదు. అందుకే పాకిస్తాన్ని మనం నమ్మద్దు అని చెప్పి ఇరాన్లో చాబహార్ పోర్ట్. క్లియర్. చాబహార్ పోర్ట్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. ఇండియా నుంచి చాబహార్ పోర్ట్కి వెళ్తుంది. చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కి వెళ్తుందన్నమాట. క్లియర్. ఎస్. అయితే యాజ్ ఆఫ్ నౌ మనం ఇరాన్ హెల్ప్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇరాన్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్స్లో ఫుల్ మెంబర్షిప్ అనేది తీసుకున్నది కాబట్టి మనకి మరింత ఈజీ అవుతుంది. బట్ ఎనీవే 2-3 దారులు ఉంచుకోవడం మంచిది. ఎప్పుడైనా ఒకటి ఇబ్బంది అయితే ఇంకొకటి వాడడానికి. అవునా? ఎస్. అందుకని ఇక్కడ మీటింగ్లో ఇదే మంచి టైం అని పాకిస్తాన్కి తెలుస్తుంది కదా అనేసి చెప్పడం జరిగిందనమాట. ఇండియా ఏమని చెప్తుంది? పాకిస్తాన్ ఎంత ఘోరంగా ఉంది అంటే కోవిడ్ వచ్చిన తర్వాత మేము 50,000 టన్స్ ఆఫ్ వీట్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రీగా ఇస్తామన్నాం. బట్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ రూట్ యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆ 10,000 టన్స్ కూడా ఇవ్వలేకపోయాము అని చెప్తున్నారు. అంటే ఒప్పుకుంటే వెంటనే ప్రొడక్ట్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తాము అని చెప్తున్నారనమాట. అంటే మేము హెల్ప్ చేయాలని ఉన్నా కూడా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడంతో మాకు ట్రాన్సిట్ అనేది కష్టం అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఎస్. అయితే ఇన్ రిటర్న్ పాకిస్తాన్ ఏమని చెప్తుందంట? అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నారు? వీళ్ళిద్దరి మధ్యన, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రేడ్ కనెక్టివిటీని పెంచండి. క్లియర్. ట్రేడ్ కనెక్టివిటీ పెంచండి. ఆటోమేటిక్గా మీరు ట్రాన్సిట్ యాక్సెస్ కూడా పెంచవచ్చు. సార్ అంటే ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా ఇండియా పార్టిసిపేటింగ్గా ఉండాలి. అంటే ఈవెన్ BRI ప్రాజెక్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినవన్నీ కూడా ఇండియా ఫండింగ్ చేయాలి. అలా ఫండింగ్ చేస్తే ట్రేడ్ యాక్సెస్ అనేది వస్తుందంట. క్లియర్. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట, మీరు అది చెయ్యరు కాబట్టి మేము కూడా ఇది చెయ్యము. ఎక్కడైనా ముందు ఒక ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళాలి అంటే ఈజీగా ఎలా వెళ్తుంది? ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటేనే వెళ్తుంది. అవునా? సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. క్లియర్. సో మీరు ట్రేడ్ కనెక్టివిటీ పెంచండి, ఆటోమేటిక్గా ట్రాన్సిట్ మూమెంట్ యాక్సెస్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. క్లియర్. అండ్ ఇండియా ఈజ్ రైజింగ్ 2 ఇష్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ సిచ్యువేషన్స్ వలన ఇంకా నేషన్స్ అనేవి ప్రాబ్లంలోనే ఉన్నాయి అని డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత ప్రపంచం అంతా కూడా ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రానివ్వకుండా చూసుకోవాలి అని అంటున్నారు. ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ఫుడ్ అనేది అవైలబుల్గా తక్కువలో దొరికేటట్టు ఉండాలి. ఎందుకంటే చాలా వరకు ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అండ్ ఉక్రెయిన్ జనరల్గా ఎక్కువ ఏం చేస్తాయి? ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉంటాయి అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ 2 నేషన్స్ వార్లో ఉండడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఏమీ కూడా మనకి రావడం లేదు. అవునా? సో అందుకనే చెప్తున్నారు. అండ్ ఇంకా ఇది కూడా యాక్సెసిబిలిటీ ఇస్తున్నారు. ఇండియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద తయారవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా కూడా పెట్టడానికి ముందుకు రావచ్చు. అండ్ మా నేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో బాగా రోల్ ప్లే చేయగలదు.
అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇది ఆర్టికల్ అమ్మ. చూసారు కదా, ట్రాన్సిట్ గురించి, ఇండియా ఇక్కడ ఎనర్జీ అండ్ ఫుడ్ క్రైసిస్ గురించి, కోవిడ్-19 గురించి మాట్లాడుతుందన్నమాట. మనం ట్రాన్సిట్ దారి ఇవ్వు అంటే ట్రేడ్ కనెక్టివిటీ నువ్వు ఇంప్రూవ్మెంట్ చేయు, ఆ తర్వాత ట్రాన్సిట్ వాడుకో అని చెప్తున్నారు. క్లియర్. ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమా. సుప్రీం కోర్ట్ 6 సెంటర్స్ రిప్లై ఆన్ ఇష్యూ ఆఫ్ మ్యారిటల్ రేప్ గురించి. అయితే ఈ ఆర్టికల్ జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది GS1 సొసైటీలో వస్తుంది అండ్ GS2 సోషల్ జస్టిస్లో కూడా వస్తుంది. క్లియర్. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్లో ఏం మాట్లాడుతున్నారు? దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారిటల్ రేప్. అయితే మ్యారిటల్ రేప్ ఇష్యూ చూసే ముందు ఒక్కసారి మీరు ఉమెన్ ఇష్యూ అనేది చూడాలి. అయితే ఉమెన్ ఇష్యూ ఎందుకు చూడాలి అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ రేప్ అనేది మోర్లీ లింక్డ్ టు ఉమెన్. అవునా? ద కాన్సెప్ట్ ఆఫ్ రేప్ అనేది మోర్లీ లింక్డ్ టు ఉమెన్ అండర్ సి రేప్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 375. అవునా? సెక్షన్ 375 కింద రేప్ అనేది ఒక అఫెన్స్గా చూస్తాము. అండ్ అయితే ఇప్పుడు జనరల్గా ఏం చెప్తున్నారు? ఉమెన్కి ఫిజికల్గా హెరాస్ చేస్తే ఆమెకి నచ్చదు. అవునా? ఇన్ఫ్యాక్ట్ ఎవరికి కూడా. రైట్. సో అయితే రేప్ అనేది సెక్షన్ 375 కింద పనిషబుల్ అఫెన్స్. బట్ వాట్ ఇఫ్ రేప్ కాకపోవడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆమె కన్సెన్సస్. అవునా? ఆమె కన్సెన్సస్ అంటే ఆమె ఒప్పుకున్నది అంటే అది మ్యూచువల్ సెక్షువల్ థింగ్ అవుతుంది. ఆమె ఒప్పుకోలేదు అంటే అది రేప్ అవుతుంది. క్లియర్. సో కన్సెన్సస్ ఇఫ్ ఎస్ అన్నది అంటే అది మ్యూచువల్, అది ఇద్దరు ఇష్టంగా చేసుకున్నది. అండ్ అదే అమ్మాయి నో అన్నది అంటే దట్ లీడ్స్ టు రేప్. అంటే ఇక్కడ ఉమెన్ని మనం నో అని చెప్పినా కూడా వాళ్ళ మీద ఫిజికల్గా అటాక్ చేస్తే దాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తారు. క్లియర్. రేప్ కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ రేప్లో షీ డస్ నాట్ గివ్ ఎనీ ఆఫ్ ది థింగ్స్ విత్ హెర్ విల్లింగ్. ఆమె విల్లింగ్తో ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ ఆమెకి ఇష్టం లేకుండానే ప్రతిదీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కన్సెన్సస్ అనేది ప్రతిసారి మ్యాటరా అంటే ఎస్, ప్రతిసారి కూడా ఈ కన్సెన్సస్ మ్యాటరే అని చూస్తాం. అయితే ప్రతిసారి ఉండాలి అన్నదే మ్యాటర్. అయితే వాట్ ఇఫ్ ఇలా ప్రతిసారి కాకుండా జనరల్గా కల్చర్లో ఏం చెప్తున్నారంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్స్ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. అది ఒక మేల్కి ఫిమేల్కి మ్యారేజ్ అనేది చేశారంటే మేల్ విల్ హ్యావ్ కంప్లీట్ సెక్షువల్ రైట్స్ ఆన్ ఫీమేల్ అండ్ ఫీమేల్ విల్ హ్యావ్ కంప్లీట్ సెక్షువల్ రైట్స్ ఆన్ మేల్స్. ఇది మ్యారేజ్ బోత్ మేల్కి ఫీమేల్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కంప్లీట్ సెక్షువల్ రైట్స్ ఉంటాయి కాబట్టి హిస్టారికల్గా ఏమవుతుంది? ఫిమేల్కి ఇష్టం ఉన్నా లేకపోయినా మేల్స్ ఆర్ డూయింగ్ సమ్ మోర్ ఆన్ ఫీమేల్స్. దే ఆర్ ప్రెషరైజింగ్. క్లియర్. మేల్స్ జనరల్గా ఫిమేల్స్ని ప్రెజరైజ్ చేయడం జరుగుతుంది. అయితే వుడెంట్ బి కాల్డ్ యాజ్ ది మ్యారిటల్ రేప్ అని క్వశ్చన్. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. అయితే ఇక్కడ కూడా ఆమె కన్సెన్సస్ లేకున్నా, ఆమెకి ఇష్టం లేకున్నా జరిగే ఏ చర్యనైనా కూడా మ్యారిటల్ రేప్ కిందే కదా తీసుకోవాలి అని ఇక్కడ వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో అందుకనే దే వాంట్ టు టేక్ ద కంప్లీట్ ఒపీనియన్ అని చూస్తామన్నమాట. గవర్నమెంట్ కొంతమంది కేసు వేశారు, పిటిషన్ వేశారు. ఏమని? మ్యారిటల్ రేప్ని మీరు యాక్సెప్ట్ చెయ్యండి. మ్యారిటల్ రేప్ని ఈరోజు సెక్షన్ 375 కొన్ని క్లాజెస్ కింద డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. బట్ వాటిని డీక్రిమినలైజ్ చేయొద్దు, రీక్రిమినలైజ్ చేయండి. అంటే మళ్ళా క్రిమినలైజ్ చేయండి. అలా చేస్తే పనిషబుల్ అఫెన్స్. ఏంటి? మ్యారిటల్ రేప్. క్లియర్. మ్యారేజ్ ఉంది అన్నంత మాత్రాన అమ్మాయి ప్రతిసారి ఒప్పుకున్నట్టు కాదు. ప్రతిసారి కూడా ఆమెకి ఇష్టం ఉంటేనే మాత్రమే నెక్స్ట్ యాక్టివిటీ అనేది చెయ్యాలి. అలా అయితేనే ప్రాబ్లం ఉండదు. లేదంటే మ్యారిటల్ రేప్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తాము అని తెలియాలి అన్నమాట. క్లియర్. సో అందుకనే ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు? జనరల్గా ఆర్టికల్ ఎవరైతే రాశారో వాళ్ళు నీట్గా డీటెయిల్డ్గా అక్కడ జరిగింది చెప్తున్నారనమాట. సుప్రీంకోర్టులో కేసు అనేది వచ్చింది. సో సుప్రీంకోర్టు
సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిప్లై గురించి చూస్తుంది. ఎర్లీగా ఒకసారి అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు రీక్రిమినలైజ్, క్లియర్, నాట్ విల్లింగ్ టు రీక్రిమినలైజ్. ఓకే, దీన్ని మళ్ళీ క్రిమినలైజ్ చెయ్యాలి అని అనుకోవడం లేదు అంట. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూత్ ఇండియాలో జనరల్గా మ్యారేజ్ అయిన తర్వాత దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ దిస్ మ్యారిటల్ రేప్ అని అంటున్నారనమాట. క్లియర్. సో అయితే సొసైటీలో ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము, మ్యారిటల్ రేప్ చూస్తున్నాము అంటే ఇప్పటికీ కూడా వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఉమెన్. క్లియర్, ఇండివిజువాలిటీ ఆఫ్ ఉమెన్. క్లియర్, ఇండివిజువాలిటీ ఆఫ్ ఉమెన్. సో రీక్రిమినలైజ్ చేయమని అడిగితే సుప్రీం కోర్ట్ ఈజ్ టేకింగ్. ఓకే, సో చూద్దాము, పార్లమెంట్ మైట్ డిసైడ్ దీస్ ఇష్యూస్ అని చెప్పి గవర్నమెంట్ని అడిగిందనమాట. మీరు ఏమంటారు, ఏం చేస్తారు అని ఆల్రెడీ చెప్పాం. ఏంటని, ఎప్పుడూ కూడా గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? ఇట్ మే ఎఫెక్ట్ ద ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్లో ఫ్యామిలీ అనేది ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్. సో అటువంటి ఫ్యామిలీ మీద ప్రాబ్లం వచ్చింది అంటే మళ్ళీ డేంజర్ అన్న ఉద్దేశంతో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అడిగినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అటువంటివి నేను యాక్సెప్ట్ చేయను అని క్లియర్గా చెప్పేసింది. ఫైన్, ఎస్. సో ఇది ఆర్టికల్ అమ్మ, చూసారు కదా. మళ్ళీ దీని మీద రెస్పాన్స్ ఏదైనా గవర్నమెంట్ ఇస్తే మనం తీసుకుంటాం, బట్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్ చూడమ్మా, ఏకలవ్య మోడల్ స్కూల్ ఈజ్ అండర్ ఎవరి చేతిలో ఉంది? దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనా, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సా, పిఎంఓ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్సా? క్లియర్గా గుర్తుంచుకున్నామా, నేను అక్కడ ఆర్టికల్ చెప్పినప్పుడు చెప్పాను. సో వెంటనే కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది టైప్ చేసి పెట్టండి అనమాట. క్లియర్, ఎస్. సో ఒక్కసారి క్వశ్చన్ చూడమ్మా, రెలవెన్స్ ఆఫ్ పెరియార్ ఇన్ టుడేస్ వరల్డ్. సో అయితే ఇది 150 వర్డ్స్ 10 మార్క్స్కి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో రెలవెన్స్ ఆఫ్ పెరియార్ అనేది చూస్తాము. ఫైన్, గుడ్. అయితే ఆన్సర్ అనేది వెంటనే కామెంట్ బాక్స్లో రాసి పెట్టండి అమ్మా. ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో రెండు కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000. 25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వడమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్. 30th సెప్టెంబర్.